Praise the Lord. Today we shall read Proverbs 12 verse 24. Diligent hands will rule, but laziness ends in forced labor. పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చారు. మరి ప్రభువారిని స్తుతించి ఆయన గణపరిచి ఆయన మహింపరచుకుందాం. మంచిది. ఇక్కడ జ్ఞానటువంటి సొలొమోను అంటున్నాడు, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. పిల్లరా, శ్రద్ధగా పనిచేయడం అంటే ఏమిటి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమయానికి విలువివ్వడం. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో మన యొక్క సమయాన్ని దేవుడు దీవిస్తాడండి. చాలామంది ప్రొద్దున్న ఎప్పుడో లేస్తారు, అంటారు, ఏవండి నాకు ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదండి, బైబిల్ చదువుకోవడానికి సమయం లేదని అంటారు. పిల్లరా, ఎప్పుడైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామో అది మనకి సమాధానం ఇస్తుంది. ఎప్పుడైతే సమయానికి మనం విలువిస్తామో పిల్లరా, మన జీవితాల్లో క్షేమాభివృద్ధిని చూస్తాం, మన కుటుంబాల్లో నెమ్మది చూస్తాం. చూడండి, యేసు ప్రభువారు కూడా శ్రద్ధగా పనిచేసేవారిని తన యొక్క శిష్యులుగా చేసుకున్నారు. చూడండి, తన శిష్యులు ఎవరండి? జాలరులు, చేపలు పట్టేవారు. చేపలు పట్టాలంటే ఎప్పుడో మధ్యాహ్నం వెళ్తే చేపలు పడవు. ప్రొద్దున్నే వెళ్ళాలి, అర్ధరాత్రి వెళ్ళాలి. వారి నిద్రను ప్రక్కన పెట్టాలి, సోమర్థనాన్ని విడిచిపెట్టాలి, కష్టపడాలి. పిల్లరా, అటువంటి వారిని యేసు ప్రభువారు శిష్యులుగా చేసుకున్నారు. గల కారణము వారు శ్రద్ధగా పనిచేసేవారు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎట్లాగా ఉపయోగించుకుంటున్నారు? దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఏ విధముగా ఆశీర్వాదకరముగా మన జీవితాలకి ఉపయోగించుకుంటున్నారు? అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నట్లయితే, దేవా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని నేను శ్రద్ధగా ఉపయోగించుకోలేకపోతున్నానయ్యా, అందుకే ఇలాంటి శ్రమలు, అందుకే ఇలాంటి దుఃఖము అని ఆయన ఎదుట మనం సాగిలిపోయినప్పుడు పిల్లరా, దేవుడు మన సమయాన్ని దీవిస్తాడు. మనం శ్రద్ధగా పనిచేసేవారుగా చేస్తారు, ఏలుబడే చేసేవారుగా మనం చేస్తారు. తద్వారా మన యొక్క జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలయ్యా. మరొకసారి మీ యొక్క అనంతమైనటువంటి జ్ఞానాన్ని బట్టి మీ వందనాలు. జ్ఞానటువంటి సొలొమోను రాస్తూ అంటున్నాడు, శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. ఎన్నోసార్లు శ్రద్ధగా పనిచేయని కారణం చేత ప్రభువా అలాంటి శ్రమలు, దుఃఖములు, అసమాధానం మమ్మల్ని ఏలుబడి చేస్తుంది. క్షమించండి. మీ జ్ఞానం ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం, బహుజాగ్రత్త కలిగి ఉంటాం, సమయాన్ని ఉపయోగించుకుంటాం, శ్రద్ధగా పనిచేస్తాం. తద్వారా దేవునికి మహిమకరంగా మాకు, మా కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానముతో ప్రతి ఒక్కరిని బలపరిచి మీ నాన్న మీరు మహింపరుచుకుంటారని నాయన మనం మీ చేతగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్క అపాయం నుంచి, దుఃఖం నుంచి, శ్రమ నుంచి, అనారోగ్యం నుంచి తప్పించి జయమిచ్చి మీ సమాధానంతో, మీ బలంతో మమ్మల్ని నింపి నడిపిస్తారని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 12:24, this verse highlights the value of diligence, responsibility, and consistent effort. Those who work with commitment, discipline, and integrity are entrusted with leadership and greater opportunities.